ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇదే గొట్టంగడి మాట్లాడాడండి. ఇదిగో ఇక్కడ ఉంది. మీకు ఒక మాట రిమాండ్ చేస్తాను నరసింహరావు గారు. ఒకవేళ చంపాలి అనుకుంటే ఆయన జైల్లోనే చంపాలా అనే మాట ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ నోట్లో నుంచి రావటం అనేది ఎంత దుర్మార్గం, ఎంత దుశ్చర్య అండి ఇది. కెన్ ఎనీవన్ ఎక్స్పెక్ట్ ది వర్డ్స్ ఫ్రమ్? ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ని, అప్పుడు ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండేవాడు కదండి, సుత్వేల్ సుధాకర్ అనేవాడు. నేను అప్పుడు ఇతను వెళ్ళి అలా మాట్లాడాడని ఖండిస్తున్నాడు వీడు, ఈ సూట్ పౌడర్ డబ్బాగడు ఖండించి అలా చేస్తారండి, అలా దాడి చేస్తారండి RRR గారి మీద మాట్లాడి ఎదవీడు. వేళొచ్చి పివి సునీల్ కుమార్ గారికి నేను సపోర్టర్ని, పివి సునీల్ కుమార్ గారు నేను ఒకటి అన్నాడు వీడు. అంటే వీళ్ళు నలుగురు ఎవరి కోసం పనిచేస్తున్నారు అర్థం అవట్లేదండి. ఏమండి ఈ సమయంలో ఇప్పుడు ఆయన సంగతి తెలుసు కూడా, రఘురామరాజు గారి సంగతి తెలుసు కూడా, మేము దళిత క్రైస్తవులకు సపోర్ట్ అని చెప్పి ఈ ఎదవ వాగుతున్న దానికి మూల్యం చెల్లించేది ఆకువీళ్ళలో ఉన్న దళితులు, లేదా ఉండి నియోజకవర్గంలో ఉన్న క్రిస్టియన్స్, పాస్టర్స్. ఏమండి ఈయన చూడండి, నువ్వెవరు అసలు రఘురామకి ఇచ్చి పడేసాడండి పివి సునీల్. ఆడికి వెళ్ళి ఇచ్చి పడేలేపోయా సునీల్ కుమార్. అక్కడ మీ వాళ్ళని ఏమోళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న దళితులు రెచ్చగొట్టి కేసులు ఇరికించావు శుభ్రంగా, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పాడేశారు నీ దయ వల్ల. ఈవేళ కుటుంబాలన్నీ రోడ్డును పడి ఉన్నాయి. కనీసం 10 రూపాయలు సాయం చేసావు కుటుంబాలకి. రెచ్చగొట్టేది నువ్వే కదా, నీ మనుషులే కదా అక్కడ. ఇంకా చాలా దారుణమైన విషయాలు తెలిసేయండి నాకు. మరి అందులో ఎంత వాస్తవం ఉందనేది ఇంకా తెలియకుండా మనం మాట్లాడకూడదని ఇచ్చేస్తున్నాను. కానీ వీళ్ళ ఎయిమ్కి సంబంధించిన కొద్దిమంది ఖాళీ బీరు బాటిల్లో పెట్రోల్ వేసి రఘురామరాజు వస్తే ఇసిరేయండి అన్నారని తెలిసింది. అయితే అక్కడ ఉన్న దళితులు ఒప్పుకోలేదట దానికోసం. అలాగే కారం పొట్లాలు, ఆడవాళ్ళకి కారం పొట్లాలు ఇచ్చి కారం వేసేయండి అని కూడా చెప్పారట. కానీ వాళ్ళు వేయలేదు, రఘురామరాజు గారి మీద దాడి చేయలేదు వాళ్ళు. తర్వాత పాపం జనసేన కార్యకర్తలు అమాయకులు వాళ్ళు పాపం ఏమైంది ఏంటో తెలియదు, సడన్గా గొడవ ఇదైపోవటం. ఈ వైసీపీ ముసుగులో ఉన్న ఎయిమ్ బ్యాచ్ ఏదైతే ఉందో, పివి సునీల్ గడి బ్యాచ్ అంటే ఇంకోటి కూడా చెప్తాను. ఈ పివి సునీల్ బ్యాచ్ మేము ఎయిమ్ కార్యకర్తలు అని చెప్పుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నారు. వాళ్ళు ఎవరు ఇమీడియట్గా గవర్నమెంట్ వాళ్ళ మీద ఒక నిఘా ఉంచాలి. గవర్నమెంట్ వాళ్ళ మీద, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్గనైజేషన్లు ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి వాళ్ళ కోసం అంటే యాంటీ గవర్నమెంట్ పివి సునీల్ అంటే యాంటీ గవర్నమెంట్ వ్యక్తి కోసం ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పనిచేయడం ఏంటి? ఎయిమ్లో ఇంకా ఎవరైనా కొనసాగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు సర్వీసులో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళందరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే అలా రెచ్చగొడుతున్నారు ఈ గవర్నమెంట్ మీద వీళ్ళు. అంటే ఇచ్చి పడేస్తాడటండి. బాగానే ఉన్నాడు అతను, చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని. ఇచ్చి పడేసింది ఎవరిని రెచ్చగొట్టారు? రఘురామరాజుని రెచ్చగొట్టారు. ఆయన ఊరుకుంటాడా? ఆయన తరపున వచ్చి ఆయన రెచ్చగొట్టినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు రివర్స్ అయితే ఆయన ఊరుకుంటాడండి? ఇప్పటికి ఇంకా రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఈ గొడవ చల్లారడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దళితుల మీద దాడులు జరగాలి, ఆ దళిత పేటలను ఇంకా కొట్టాలి, లేదా చర్చలన్నింటినీ అటాక్ చేయాలి. అటాక్ చేస్తే ఉండి నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్గా చూపించి రేపు 29లో మిగతా వాళ్ళు ఓట్లాడుకోవాలి మిగతా నియోజకవర్గాల్లో. ఎందుకంటే ఉండేళ్ళు చెప్తే ఎరా మాకేమైనా వచ్చారట్రా మీరు మాకు కష్టాలు పడుతున్నప్పుడు మమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నాడు, కనీసం జగన్ ఒక మాట అన్నా చెప్పాడని వాళ్ళు ఎలాగ రివర్స్ అవుతారు. కానీ వాళ్ళని చూపించి ఇతర రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులను మోసం చేయాలి, దళితులను మోసం చేయాలని కుట్ర ఇది. ఏమండి ఈయనెవరండి? హర్ష్ కుమార్ గారు. రఘురామ ఏపీకి పెద్ద చేడుపురుగు, 100 కోట్లు కొట్టేసి పెద్ద దొంగటండి. ఇప్పుడు ఏముందండి ఆయనకి ఈయనకి గొడవ ఏముంది? ఇప్పుడు ఆయన ఏదో బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, డిఫాల్ట్ అయ్యాడు. బ్యాంకులో చాలామంది డిఫాల్టర్లు అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ క్లియర్గా ప్రజాధనం దోచుకున్న కేసులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. ప్రజాధనం డైరెక్ట్గా దోచుకున్న కేసులు దాదాపు సిబిఐ ఈడీ వేసిన ఛార్జ్షీట్లు ఉన్నాయి. అలాంటి జగన్ గారిని మూసుకొస్తారు వీళ్ళు. ఎక్కడో ఆయన బ్యాంక్ ఆయన పర్సనల్ అది. మరి పివి సునీల్ కుమార్ గారు కూడా ఇంట్లో వెళ్ళాడు, గొడవ ఉంది కదా, భార్యాభర్తల గొడవ ఉంది కదా. ప్రతి ఒక్కరికి ఏదో పర్సనల్ ఉంటుంది కదా. వాటిని బయటకు లాక్కొచ్చి అసలు మీరు మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? ఆ బ్యాంక్ కూడా చూసుకుంటాడు, వాడు కోర్టుకు వెళ్తాడు, లేకపోతే ఈయనకు ఆస్తులు ఉన్నాయి అటాచ్మెంట్ తెచ్చుకుంటారు, అది నిజమైతే. కాకపోతే ఈయన నిర్దోషత్వం ప్రూవ్ చేసుకుంటాడు, బ్యాంకులతో డీల్ చేసుకుంటాడు. మీకు నాకెందుకు? ఎందుకండి దారింటి పోయి గొడవలన్నీ తెచ్చి జాతి మీద పెట్టేసి మీరు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. వేళ వెళ్ళాడట హర్ష్ కుమార్ గారు, మొన్న అన్నాడట నేను కానీ వచ్చానంటే తలకిందులు అయిపోద్ది, నేను వచ్చే లోపల అందరూ వదిలేండి అన్నాడు. వెళ్ళాడు ఈయన. వాళ్ళని ఏం వదలలేదు, వాళ్ళు జైల్లోనే ఉన్నారు. వెళ్ళి రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. 4-5 వెళ్ళినట్టున్నారు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టారు, ఏదో సంతకాలు పెట్టించుకున్నారు. దానికి కూడా అసలు ఏదో ఎందుకండి ఇది?
ఇలా తయారేరేటి వాళ్ళకి ఆ చట్టపరమైన ఏదైనా ఇద్దాం లేక ఓ లాయర్ని పెడదాం ఇదేమీ లేదు. ఏమనంటే సోషల్ మీడియాలో మళ్ళీ ఈయన సోషల్ మీడియా పేజ్ ఉంటుందండి, ఫేస్బుక్ పేజ్, దాన్ని ఏమో మానిటైజ్ చేసుకున్నాడు. అంటే అందులో ఏదైనా మాట్లాడితే యాడ్ అవుతుంటుంది, అంటే డబ్బులు వస్తాయి మళ్ళీ ఇంటికి. ఫేస్బుక్లో పెట్టుకునే వీడియో కూడా వీళ్ళందరూ ఇప్పుడు నన్ను ఇంతకుముందు వీళ్ళు నన్ను విమర్శించేవారండి యూట్యూబర్ అని. ఇప్పుడు వీళ్ళందరూ యూట్యూబర్లే. హర్ష్ కుమార్ ఒక యూట్యూబరు, ఓ ఫేస్బుక్కరు, పివి సునీల్ ఒక యూట్యూబరు, ఐఏఎస్ విజయ్ కుమార్ ఒక యూట్యూబరు, జాడగాడు అయితే ఇంకా అన్ని ట్యూబర్లు ఉన్నాడు. వీళ్ళు యూట్యూబర్లు. ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ల మాట నమ్మి ప్రజలు ఎవరైనా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళారనుకోండి, నష్టపోయింది మీరే. నేను ఆయన త్రిపుల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అక్కడ మీరు ఇచ్చిన ఆ 113 చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలందరికీ ఈ 4 కుమారులకి ఏం సంబంధం లేదు. ఒకవేళ అందులో ఎవరన్నా వైసీపీ దురద ఉంటే ఉండొచ్చు, అది నేను చెప్పలేను. వైసీపీ దురదలు ఎవడన్నా మళ్ళీ ఆ ఇస్మాయిల్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, నేను కూడా ఏం చేయలేను. ఆ విషయంలో నేను కూడా ఏం చేయలేను. కానీ మీరు త్రిపుల్ గారు మీరు ఆలోచించండి, మీకు అన్నీ మా అపర మేధావి, మీరు అన్ని యాంగిల్స్ మీకు తెలుసు. ఈ ఎవరైతే ఈ డాష్ ఉన్నారో వీళ్ళ మీద కోపం అమాయకుల మీద చూపించే క్యారెక్టర్ అయితే మీది కాదు. ఎందుకంటే మీరు చేసిన యుద్ధం డైరెక్ట్ సీఎంతో చేసి శభాష్ అనిపించుకున్న వ్యక్తి మీరు. అలాంటి మీరు బలహీనుల మీద మీరు బాణం ఎక్కుపెట్టకూడదు. బలహీనుల మీద ఎక్కుపెట్టకండి. ఇక వీళ్ళు 4 మీద ఎక్కుపెట్టండి, మేము కూడా సపోర్ట్ కదా. మీకంటే పెద్ద యుద్ధం మేమే చేస్తున్నాం కదా, వాళ్ళతో మీకన్నా పెద్ద యుద్ధం మేము చేస్తున్నామండి. అయితే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మా లీడర్షిప్కి కూడా ఇది ఇబ్బంది. నువ్వు చెప్పావు కదా రాజేష్, క్రిస్టియన్స్ రావాలి, ఎస్సీ మాలలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో ఉండాలని చెప్పి నువ్వు చెప్పావు, మీటింగ్లు పెట్టావు, మమ్మల్ని అందరినీ ఇచ్చేసావు. ఈ రోజున మరి ఇలా జరుగుతున్నప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు అని అలాంటి వాళ్ళు అడుగుతారండి. అడిగితే మా దగ్గర సమాధానం ఉండదు. దయచేసి మనం ఎవడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడిని కులం పేరుతోనో మతం పేరుతో వదలమని మేము చెప్పట్లే. కొట్టండి, మీరు ఎలా అటాక్ చేస్తారో కొట్టండి. ఇప్పుడు ఆ 4 నీళ్ళు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. జాతికి వాళ్ళకి ఏ సంబంధం లేదు. క్రిస్టియన్స్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రిస్టియన్స్కి జగన్కి ఏం సంబంధం లేదు. అయితే జగన్ అంటే ఇష్టపడి క్రిస్టియన్స్ ఉండొచ్చు, కాదని అంటలేదండి. కానీ క్రిస్టియన్స్ అందరూ జగన్తో లేరు. ఉంటే కనుక లాస్ట్ టైము ఎప్పుడు మీరు చరిత్ర ఎప్పుడైనా తీయండి, ప్రతి గెలిచిన పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలిచిన ప్రతిసారి 40% ఓటింగ్, 40 to 44%. అలాంటిది మొన్న 2024 ఎలక్షన్లో 56% వచ్చిందండి. అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న రెడ్లు అయితే వచ్చి ఉంటారు కదండి బయటికి, గ్యారంటీ కదా అది. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న రెడ్లు ఎందుకు వస్తారు బయటికి? వాళ్ళ సొంత పార్టీ అది. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బీసీలో లేకపోతే కాపులో వాళ్ళందరూ మంచి పదవులు అనుభవించిన కేడర్లు ఉన్నవాళ్ళండి. ఎంతో కొంతమంది వచ్చి ఉండొచ్చు, కానీ చాలామంది అయితే పెద్ద పెద్ద పదవులు అందులో అనుభవించారు. కాబట్టి ఇప్పటికీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఎటొచ్చి నాలాంటోడు ఎస్సీ కమ్యూనిటీ నుంచి బయటికి రావటమే కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ ఓట్ బ్యాంక్ అని పాతుకుపోయిన ఆ బండని బద్దలు కొట్టామండి మేము. ఆ బండని బద్దలు కొట్టి చాలా ఓటింగ్ అంతే ఇంత నేను చెప్తే అది ఏదో గొప్పలు చెప్పుకున్నాడు రాయిష్ అనుకుంటారు. చాలా ఓటింగ్ని ప్రభావితం చేసాం కూటమి ప్రభుత్వం వైపు. దయచేసి వాళ్ళంతా మళ్ళీ అయ్యి బాబు కూటమిలో మాకు రక్షణ లేదేమో, కూటమిలో మాకు ఇలా ఇబ్బందులు ఎదురవుతాయేమో, మళ్ళీ మాకు జగనే దిక్కేమో అనుకునే పరిస్థితి కల్పించొద్దని త్రిపుల్ గారిని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మిమ్మల్ని చిరాకు పెడుతున్నారు నాకు తెలుసు, మిమ్మల్ని ఎలా వీళ్ళు అవమానిస్తున్నారో, మిమ్మల్ని ఎలా రెచ్చగొడుతున్నారో నాకు తెలుసు. ఒకవేళ ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా అలా చిరాకు పెట్టే వాళ్ళ విషయంలో ఏమైనా ఉంటే దయచేసి మాకు ఒక మాట చెప్పండి. మీ తమ్ముళ్ళవే కదా. ఖచ్చితంగా మా కులమోడు, మా మతమోడైనా సరే ఆడు కులానికి మతానికి చేడు తెచ్చేవాడు అయితే ఖచ్చితంగా వాడి మీద మేమే చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఒక పాస్టర్ అక్కడ ఏదైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఆ ఇస్మాయిల్ గారిలో ఉన్నారనుకోండి, చెప్పండి, మేమే కంట్రోల్ చేస్తాం, మేమే చెప్తాం ఎలా చెప్పాలో బుద్ధి. అలాగా ఎవరైనా ఒకరు అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా లేకపోతే ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. దానికి మేము ఏ అబ్జెక్షన్ లేదు. కానీ కొద్దిమంది చేసిన తప్పు వల్ల మొత్తం ఆ కులాన్నో మతాన్నో శిక్షించడం మాత్రం అది ఎంతవరకు న్యాయం అనేది పెద్దలు మీరు ఆలోచించాల్సిందిగా మీకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.